మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు అంకన్ రావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కట్టవారు. ఏం సార్, అంబటి రాంబాబు తన ఇంట్లో దాక్కున్న అంటే రక్షణ కోసం దాక్కున్నటువంటి ఒక వ్యక్తిని, సోషల్ మీడియా కార్యకర్తని అరెస్ట్ కాకుండా అంబటి రాంబాబు కాపాడుతున్నాం అనుకుంటే ఆయనే స్వయంగా ఇరికిచ్చి నా ఇంట్లోనే ఉన్నాడని తీసుకొచ్చి అరెస్ట్ చేయించాడు. ఏం జరుగుతుంది అసలు వైసీపీలో? అంబటి రాంబాబు గారు ఏమనుకున్నారు అంటే, నాకు అనిపిస్తుంది ఏమనుకున్నారంటే, ఇవాళ కాక రేపైనా నా ఇంట్లో ఉన్నాడన్న సమాచారం వాళ్ళకి అందుతుంది. సమాచారంతో పాటు ఇన్నాళ్ళు ఇతని వెనకమాలుండి నేనే రాయించానేమో అనే అనుమానంతో నన్ను కూడా ఎక్కడ అదుపులో తీసుకుంటారో బయటికి నెట్టేశాడు. బయటికి నెట్టేస్తే మళ్ళీ ఇబ్బంది ఏమని చెప్పని, లేదు బయటికి వెళ్తే ఇంకోటి దగ్గరికి వెళ్తాడు కదా, అప్పుడు కూడా చెబుతాడు కదా నేను అంబటి రాంబాబు గారి దగ్గర ఉన్నానని. కాబట్టి ఇతను నా చేతుల ద్వారా పట్టిస్తే బాగుంటది, ఆ ఘనత ఏదో నాకే దక్కిద్ది అని చెప్పి పట్టించారు. అంటే ఇప్పుడు కీలక అంశం ఏంటంటే, ఇప్పుడు జగన్ పిన్నెర రామకృష్ణారెడ్డి జైల్లో పరామర్శించడానికి పోయి అవును మా ఓడి ఈవీఎం కొట్టేశాడు. తర్వాత నందిగం సురేష్ దగ్గర పోయి అవును చేశాడు తప్పేంటి అంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇరికిస్తాడు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇరికిస్తారు. అసలు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఇరికిస్తున్నారు అనేటువంటిది పెద్ద వాదన. ఏమంటారు? నిస్సందేహం మీరు గమనించారు, ఆ కార్యకర్తలు కూడా గమనిస్తారని నేను భావిస్తున్నాను. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు, అవసరాలు తీరిన తర్వాత బయటికి నెట్టేస్తారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది కదా దీన్ని బట్టి. ఇప్పుడు వాళ్ళకి వచ్చేతలకి ఇప్పుడు ఆయన నేనేమో ఈవీఎం పగలగొట్టలేదని చెప్పాడు. సాక్ష్యాధారాలు ఉన్నా కూడా వాదిస్తున్నాడు ఆయన. ఈయన వెళ్ళి తప్పించుకునే విధంగా పగలగొట్టాడు మావాడి ఏంటి అంటే ఏం చేస్తారు అంతే అని చెప్పని ఆయన అన్నాడు. ఆయన అక్కడ అటు ఇరికించేశాడు. తర్వాత నందిగం సురేష్ విషయంలో, ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటే ఒక్కోళ్ళు వాళ్ళ మనస్తత్వాలని బయటపెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు సేఫ్గా ఉంటే చాలా, వాళ్ళ కార్యకర్తలు ఏమైపోయినా పర్లేదా? భలే వాళ్ళండి, మీరు బాగా చెప్పారే. ప్రపంచం మొత్తం మునిగిపోయి నేను ఒక్కడ బతికిదాలు మళ్ళీ బాగుంటది అనుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చి వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే కార్యకర్తలు కదా సార్ పాపం. అంటే తన కుటుంబం కోసమో తన రాష్ట్రం కోసమో కాకుండా తన కోసం చేసేవాళ్ళు రేపు ఎవరి కోసమైనా చేస్తారు కదా, నా కోసం నిలబడతారని నమ్మకం ఉందా? లేదు. అంటే కన్న తల్లిని తండ్రిని వాళ్ళ బంధువుల్ని గ్రామాన్ని కాదని నా కోసం నిలబడ్డారంటే వాళ్ళ దేశానికి ఏం ఉపయోగం, లేకపోతే నాకేంటి ఉపయోగం? ఓకే ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని కాదనుకున్నారు, చెల్లిని కాదనుకున్నారు, కార్యకర్తని కాదనుకుంటున్నారు. ఇంకెవరు సార్, ఎవరు నిలబడతారు జగన్మోహన్ రెడ్డి కోసం? మరి అందుకే కదా ప్రజలు ఆయన కాదనుకున్నారు. అంటే రేపైనా ఆయనకు పార్టీ ఉంది, ఆయన అధికారంలో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తప్పిస్తున్నాడు, రాబోయే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనే వస్తానంటున్నాడు. ఎవరు నిలబెట్టి ఆయన కోర్టు తెప్పిస్తారు? అంటే 2027 నాటికి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి కాబోతున్నా అని చెప్పని ఆయన అంటున్నాడు. ప్రజలు ఏమంటున్నారంటే 2027 దాకా నువ్వు పార్టీని కాపాడుకో, తర్వాత సంగతి చూద్దాం అంటున్నారు. 2027 దాకా పార్టీ ఉండటం కష్టం అని ప్రజలు కూడా భావిస్తున్నారు. నేను కూడా అట్లానే అనుకుంటున్నా, నా భావన కూడా అది. ఎందుకలా అంటే జరిగే పరిణామాల వరుసనే చూసుకుంటా ఉంటే ఎంతో కొంత ఇప్పుడు మామూలుగా సహజంగా ఇప్పుడు ఒక విషయానికి వద్దామండి. ఫలాని వ్యక్తి ఫలాని తప్పు చేశాడని చెప్పిన అంత తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలా చేయొద్దురా బాబు, అది మంచి పద్ధతి కాదు, రాష్ట్రానికి నా పార్టీకి ఉపయోగం కాదు అది, కాబట్టి నువ్వు ఆ పద్ధతిగా ఉండు అని చెప్పని హెచ్చరించాడు అనుకోండి, అమ్మో నిజంగానే ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఇట్లా చేసే వాళ్ళని సమర్థించట్లేదు, ప్రజల కోసం తాపత్రయపడుతున్నాడు, మనకి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పని కోరుకుంటారు. అవును. కన్న తల్లి, రక్తం పంచు పుట్టినటువంటి చెల్లెలు, అలాగే బాబాయ్ కుమార్తె, వాళ్ళ ముగ్గురునే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా వాళ్ళ ముగ్గురు గురించి అసభ్యకరమైన రాతలు రాసి వాళ్ళు వేధించేసి నేను అనేది ఏంటంటే వాళ్ళ ముగ్గురు మీద రాసిని నువ్వు ఒక్కసారి చదివి వినిపించి ఇది రాశాడు నేను సమర్థిస్తున్నా అని చెప్పానండి. చదవగలిగిన పరిస్థితి కాదులేండి సార్ కదా. మరి అన్నప్పుడు అదే కాకుండా వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాడు ఈయన? తన చెల్లెలు కట్టుకున్న చీర గురించి కూడా నిండు సభలో మాట్లాడాడు కదా. అవును. అంటే వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వాళ్ళని సమర్థించాడు కదా. అంటే కన్న తల్లి, అవును, కన్న తల్లి గురించి నువ్వు ఆలోచించావు, కన్న తల్లి గురించి నువ్వు ఆలోచించి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తివి. నువ్వేం ఆలోచించావు? కన్న తల్లి కూడా నన్ను కాదని బయటకు వెళ్ళిన తర్వాత తల్లి అయినా ఒకటే ఎవరైనా ఒకటే అని చెప్పి నువ్వు ఆలోచించావు. అవును. నా తల్లిని అవమానించారు, వాళ్ళ సంగతి నేను చూస్తానని చెప్పని లోకేష్ బాబు బయలుదేరాడు అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా, శాసనమండలిలో. అదే అంటే వ్యత్యాసం ప్రజలు గమనించారు, అప్పుడు గమనించారు. అవును. నాకు విషయం గుర్తొస్తుంది. ద్రౌపదిని చీర లాగినందుకు కౌరవుల పతనం స్టార్ట్ అయింది. అవును.
ఇక్కడ కూడా చెవి చీరని కామెంట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది. ఏమంటారు? అప్పటికే పతనం అయిపోయాడు. అదే ఓకే, ఇది ఇంకా అదనం పాతాలంటే పవన్ కళ్యాణ్ భాషలో అదనం పాతాలని తొక్కేశారు. ప్రజల నిర్ణయం ఇది. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో మీరు చంద్రబాబు నాయుడు గారు గెలిచారనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచారనో, లోకేష్ బాబు గారు గెలిచారనో, లేకపోతే మోడీ గారు పురంధేశ్వరి గారు గెలిచారని అయితే నేను భావించట్లా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిచారు. మెజార్టీ లేదు సార్. అందుకే చెబుతున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిచారు. నేను గతంలో మీతో పాటు మాట్లాడినప్పుడు గుర్తుందా మీకు? నేనేం చెప్పానంటే, ఈ రోజు ప్రజలు ఎలా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు మీకు మంచి అవకాశం వచ్చింది, నిజమైన కార్యకర్తలు ఎన్నుకోండి, వాళ్ళు దండం పెట్టి తిరిగితే చాలు నియోజకవర్గాల్లో ప్రజలు గెలిపించుకుంటారని చెప్పాను. అవునా కదా? అవును. మరి ఇప్పుడు మీకు వాస్తవమైందా లేదా? ఆధిక్యతలు చూసిన తర్వాత అది డబ్బుతో వస్తుందా? రాదు. అవతల వ్యక్తి మీద కోపంతో వచ్చింది, అవతల వ్యక్తి మీద భయంతో వచ్చింది. ఆ కోపం మన మీద రాకూడదని చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఇసుక మద్యం పట్టుకోవద్దని టీడీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ అదే చెప్తున్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అది అమలు కావట్లేదు. కొన్ని నియోజకవర్గాలు అమలు కావట్లేదు. సరిదిద్దుతాడని ఇంకా సమయం ఉంది కదా, 5 నెలలేగా. 5 నెలలే కదా. ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇంకా 55 నెలలు ఉన్నాయి. ఈ లోపు ఎవరికేం చేయాలో, ఎట్లా చేయాలో సెటరేట్ అయితే నిస్సందేహంగా. సార్, వ్యవస్థలు సెటరేట్ కావడం చాలా పెద్ద టాస్క్. గత 5 సంవత్సరాలుగా వ్యవస్థలు చచ్చిపోయిన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఏంటి, ఎలా సెటరేట్ అవుతాయని మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. 1987కు ముందు ఆర్టీసీ నష్టాల్లో ఉండేది. అవునా కదా? అవును. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమైన నగరాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు సముదాయాలు నిర్మించారు కదా. అవును. లాభాల్లో అప్పచెప్పాడు కదా కాంగ్రెస్ పార్టీకి. అవును. 5 సంవత్సరాలు తిరిగిన తర్వాత 89 నుంచి 94 దాకా వాళ్ళు అధికారంలో ఉండి ఏమీ కట్టకుండా మళ్ళీ నష్టాలు చూపించారు కదా రవాణా శాఖకి. మళ్ళీ తిరిగి వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ లాభాలు చూపించారు కదా. ఎలా సాధ్యమైంది? రూలింగ్ కదా. ఇది కూడా అంతే నిస్సందేహంగా. అంటే ప్రారంభంలో వాళ్ళు ఇంకా ఆ వాసనలో ఉన్న కొంతమంది అధికారులు ఉన్నారు, సహకరిస్తున్నారు కాబట్టి బోర్గడ్డ అనిల్ కుమార్ విషయం మనం చూసాం కదా. అదే సహకరిస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు ఒక్కో దాన్ని తొలగించుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఉన్నారు. దాన్ని ఎంతవరకు తీసుకురాగలంటే నాకు చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఒక నమ్మకం ఉంది. కారణం ఏంటంటే జరుగుతున్న పరిణామాలే కాకుండా ఇప్పుడు కూడా కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ స్త్రీల మీద మీరు ఎవరైనా సరే ఇలాంటివి చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి చెప్పిన వాళ్ళని హెచ్చరించడమే కాకుండా బహిరంగంగా మీకు ఎక్కడ ఇసుక గురించి మీరు ఏదైనా ఇబ్బంది పెడితే ఎవరన్నా సరే మీరు నిలదీయండి, నేను చూసుకుంటానని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు చూడండి, ప్రజలకు భరోసా ఇచ్చాడు చూడండి. దాన్ని బట్టి మారుస్తాడనే నమ్మకం అయితే నాకు ఏర్పడుతుంది. సరే, అది పోనీయండి సార్. మన మెయిన్ టాపిక్కి వస్తే అంబటి రాంబాబు పట్టించాడు, కోడనాని కామైపోయాడు, వలభనాన్సి కామైపోయాడు, శ్రీరెడ్డి అయితే పేరున క్షమించండి అని చెప్పి వేడుకుంది. అంటే రియలైజేషన్ స్టార్ట్ అయింది అనుకోవాలా, లేదంతా ఒక డ్రామా ఏమన్నా నడుస్తుందా? అంటే రక్తం మలిగిన పులి దొరకనప్పుడు, దూరంగా ఉన్నప్పుడు, పారిపోయేటప్పుడు, జనాలు అందుబాటులో లేనప్పుడు అమాయకంగా ఆకులు అలమలు తిన్నట్టు నటించి తిందవు. మళ్ళీ జన సంచారం వచ్చినప్పుడు మెదబడిద్ది, కరిచిద్ది, రక్తం తాగిద్ది. ఇప్పుడు వాళ్ళ దగ్గర జనాలు లేరు కాబట్టి, అవును, అధికారం లేదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి, నోరు తెరిస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆ మాట అంటున్నారు. ఇప్పుడు వాళ్ళని క్షమిస్తారా? ఎవరు క్షమిస్తే వీళ్ళని ప్రజలు క్షమించరు, క్షమిస్తే వీళ్ళని ప్రజలు క్షమించరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఇప్పుడు ఆర్జీవీ భవిష్యత్తు ఏంటి, పోసాని భవిష్యత్తు ఏంటి, శ్రీరెడ్డి భవిష్యత్తు ఏంటి? అది చట్టపరంగానే వెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్థాయి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్క 2 రోజులు నాది కాదు అనుకుని ఈ ముగ్గురు త్రయం, అట్లాగే పురంధేశ్వరి గారు కూడా నలుగురు కలిసి కూర్చొని, అంటే నలుగురు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, పురంధేశ్వరి గారు నలుగురు కలిసి మాట్లాడుకొని 2 రోజులు కళ్ళు మూసుకుంటే అన్ని సెట్ అయిపోయాయి. కానీ రాష్ట్రం కాబట్టి రాష్ట్రం బాగుండాలనే కోరికతోటి వాళ్ళు భవిష్యత్తులో రాష్ట్రం పురోగమనం సాధించాలనే కోరికతోటి పరిశ్రమలు రావాలి కాబట్టి వాళ్ళు చట్టపరంగా వెళ్తున్నారు కాబట్టి ఎంతమంది మాట్లాడుతున్నారు. బాబు గారు మొదటి నుంచి అంతేనండి. అంటే ఆయన మొట్టమొదటి నుంచి అంతే. అలాగే విర్రవీగిన వాళ్ళు ఏం చేశారో 95 నుంచి 2004 వరకు చూశారు కదా జనాలు. కాకపోతే ఏంటంటే దాన్ని అర్థం చేసుకోలేక ఆ రోజు ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకొని, వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకొని, సహజంగానే కార్యకర్తలకి స్థాయిలో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చేసినా కూడా మా నాయకుడిది
చేసిందే మంచి, మా నాయకుడు ఇలానే ఉండాలా అని చెప్పని వాళ్ళు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కక్షా రాజకీయాలు ఉండకూడదు, ముఠా రాజకీయాలు ఉండకూడదు, రౌడీజం ఉండకూడదు అనుకొని బయట వాళ్ళకంటే సొంత నాయకులకి అలాంటి ప్రయోగం చేశాడు కాబట్టి వికటించేది, వామ్మో ఇలా చేస్తే ఎట్లా అని చెప్పని ఒకళ్ళనొకళ్ళు. దానికి తోడు 2004లో జరిగిన విషయం ఏంటంటే నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను క్షేత్రస్థాయిలో బాగా తిరిగిన వాడిని. కట్టా కార్తీక్ ఓడిపోవాలా, నేను గెలిస్తే చాలు, చంద్రబాబు నాయుడు గారు గెలవాలా. ఎట్లా గెలుస్తాడు? మనందరం గెలిస్తేనే ఆయన గెలుస్తాడు. అందరూ గెలిస్తేనే కదా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండేది. అవును, టీడీపీలో అందరూ గెలిస్తేనే ఆయన గెలుస్తాడు. ఎట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ అనుచరుల్ని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని, పక్క నియోజకవర్గం ఉండాలందరినీ రెచ్చగొట్టి, అంటే నువ్వు రెచ్చగొడితే అవతల నేను రెచ్చగొట్టడు, అట్లనే చేసి సంఖ నాకు ఇచ్చారు. అంటే ఇంకొక విమర్శ కూడా అంటారు, ఇప్పుడు పరిటాల రవి ఉన్నాడు, ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే రాయలసీమలో తీసుకొచ్చేవాడు, రాజశేఖర్ని తొక్కి పడేసేవాడు. కానీ చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు అలాంటి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వలేదు, ఎవరికి వాళ్ళని కంట్రోల్లో పెట్టాడు. అదే అవతల వాళ్ళకి ఆయుధాలు అయినా కూడా ఇలాంటివి అంటుంటారు. ఇప్పుడు దాకా మనం బీహార్ గురించి మాట్లాడుకున్నాం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. అంతేనా? తేడా ఏముంటది? తేడా ఏముంటది? అదేనండి. అంటే ఇప్పుడు పరిటాల రవి గారు అధికారంలో ఉంది, నిజంగానే ఆయన చేయగల సమర్థుడు, చేసి ఉండేవాడు, అనుమానమే లేదు. అలా చనిపోయి ఉండేవాడు కాదు. సరే, ప్రజలు ఇప్పుడు ఇంత జరిగినా కూడా, ఇంత అరాచకం చేసినా కూడా ఎక్కడ ఎదురు తిరగకుండా మెలకన కూర్చొని ఓడిచ్చారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇట్లా చేసి ఉంటే అట్లానే ఓడిచ్చిన తర్వాత ఎవరు వచ్చినా సరే, అప్పుడు రాజశేఖర్ గారు ఉండక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి ఉండక్కర్లేదు, ఎవరు వచ్చినా సరే రెండింతలు చేస్తే అప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి? అంటే పరిటాల రవి చేసేది వేరేగా ఉంటుంది కదా, మరి ఇంత అరాచకంగా ఎవరు చేసినా అట్టానే ఉంటది, ఎవరు చేసినా అట్టానే ఉంటది. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఒకసారి ఆగదు, మొదలు పెట్టిన తర్వాత వెనక ఒక సామెత ఉంది కదా, కత్తి పట్టుకున్న వ్యక్తి కత్తితోటే చనిపోతాడు, అట్నే సరిపోయాడు ఆయన కూడా. అదే కదా. కాబట్టి ఇప్పుడు ముందు వెనక ఆలస్యం అయితే అయిద్దేమో కానీ జరిగే పరిణామాలు అయితే అయ్యే కదా, అయ్యే జరిగి ఉండేది. అదే ఇప్పుడైతే చట్ట ప్రకారమే అందరికి పనిష్మెంట్స్ ఉంటాయి, కానీ అందరికి శ్రీకృష్ణ జన్మస్థానం అయితే తప్పదంట. తప్పదు. దానికి సంబంధించినంత వరకు చర్యలు, దాంతో పాటు అంటే ఎక్కడ ఎవరిని కూడా ఇందుట్లో ఉపేక్షించాలని అయితే నేను ఆ మాట పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నాను, పరిటాల రవిని కూడా ఎందుకు గుర్తు చేశానంటే పవన్ కళ్యాణ్ గారు యోగి ఆదిత్యనాథ్ని గుర్తు చేసి మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. నిస్సందేహంగా అంటే సహజంగానే కొంచెం ఆయన అంతా చెగువేరా అది అని చెప్పని ఆలోచిస్తా ఉంటారు కాబట్టి ఆయన అట్లా ఆలోచిస్తున్నాడు, తప్పులేదు. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అనుకున్నామంటే, అంటే మీరు అన్నట్టు చూసుకుంటా ఉంటే అది రాజకీయంగానో లేకపోతే ప్రజాస్వామ్యయుతంగానో వాస్తవం అయితే కాదు, పరిస్థితులకు అనుగుణంగా చూసుకుంటా ఉంటే. ఇప్పుడు ఇంకా మనం 2024లో ఉండి కూడా మళ్ళీ అలాంటి కోరుకోకూడదు. కాకపోతే వాళ్ళని లేవకుండా ఎట్లా కొట్టాలి అంటే సాక్ష్యాధారాలతోటి జనం బాగా అర్థమయ్యే విధంగా, జనానికి అర్థమయ్యే విధంగా వాళ్ళ శిక్షలు పడితే నిస్సందేహంగా వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 ఉదంతాలు చెప్తాను మీకు. నేను 2,67,000 కోట్ల రూపాయలు నేను జనానికి పంచాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. సరే, వాళ్ళ కార్యకర్తలకు పంచాడా, జనానికి పంచాడు లెక్కితే మొత్తానికి అయితే పంచాడు కదా బటన్ ద్వారా. వాళ్ళ కార్యకర్తలు కొంత పోయినాయి దీంట్లో, ఎందుకంటే వాళ్ళు ఈ పేటిఎం బ్యాచ్లకి కూడా ఈ రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి అట్లా చేసినా కూడా ప్రజలు తిరస్కరించారు కదా. అవునా? ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా తిరస్కరించారు కదా. కారణం ఏంటంటే నువ్వు ఒక్కడే చేస్తే సరిపోదు. మళ్ళీ చెబుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చేస్తే సరిపోదు. ఇక్కడ కింద స్థాయి శాసనసభ్యులు కూడా చేయాలి కదా, వాళ్ళ ద్వారానే కదా. అలాగే గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కూడా చూసుకోవాలి కదా. వాళ్ళ మీద కోపం ఆయన మీద చూపించారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కోపం, ఎందుకంటే వీళ్ళని అదుపులో చేయలేదని చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో రాష్ట్ర అభివృద్ధిని, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే నాశనం చేసుకున్నాను అన్నా నేను. 2004లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచి ఉన్నట్టయితే ఒకసారి మీరు ఊహించండి, విశాల ఆంధ్రాని ఒకసారి, అప్పటికే హైటెక్ సిటీ వచ్చింది, ఇవన్నీ వచ్చేసినాయి. ఈరోజు సైబరాబాద్ సిటీ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఒకసారి మీరు ఊహించుకోండి. కానీ నేను అనుకుంటే 2024 హైదరాబాదు ఎప్పుడో 2009 హైదరాబాద్లోనే ఉంది. నిస్సందేహంగా అదే చెప్పబోతున్నాను నేను. అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, ఈరోజు 2014 నుంచి 2019 వరకు 72% పూర్తి చేశాడు పోలవరం. అది కనుక పోలవరం తర్వాత ఆయనే వచ్చేసి 2019లో వాళ్ళు అనుకున్నట్టు 2021కి మొదటి దశ పూర్తి అయ్యి ఉన్నట్టయితే విద్యుత్తు అందుబాటులోకి వచ్చి ఉంటే ₹10 దొరికేది కదా అందరికీ. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మిగిలేది. సాగునీరు అందరికి అందింది అనుకోండి, 3 రాష్ట్రాలకు ఉపయోగం కదా అది. దానివల్ల మీరు ఒకటి గమనించలేదు,
ఈ మధ్య టీడీపీని వ్యక్తిగతంగా బాగా విమర్శించి బాగా దూరమైనటువంటి కేటీఆర్ ఈ మధ్య చంద్రబాబు పేరు తలుచుకున్నారు. ఎవరైనా తెలుసుకోవాలండి. ఈ ఫార్ములా కార్ రేసింగ్ దాంట్లో ఆయన మీద కేసు పడేసరికి ఇది 2023లోనే చంద్రబాబు గారు కలర్ అన్నారు, మేము చూసి చేపించాం కదా, అది మా తప్పైందా అన్నారు. అదే చెప్పేది. ఎందుకంటే ఆయన 2020 విజన్ అంటేనే ఆ రోజు ఎగతాళి చేశారు. నిజంగా 2023లో కలర్ అన్నారు కదా, 2024 అధికారం పోవటం వల్ల సాధ్యం కాదు. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఇవన్నీ కనుక వచ్చి ఉన్నట్టయితే ఈ రోజు ఆ రోజు 200 పైచీలకు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి కళాశాలను తీసుకురాబట్టే కదా ఈ రోజు మన వాళ్ళు అమెరికా అంటే అంతకుముందు వెళ్ళలేదని కాదు, ఆ రోజు ఎంతమంది వెళ్ళారు, ఈ రోజు ఎంతమంది వెళ్ళారు. ఈ రోజు హైదరాబాద్ లో పునాదే కదా, దాని ఫలితాలు ఈ రోజు అనుభవిస్తున్నారు. అదే కనుక ఆయనే కొనసాగి ఉన్నట్టయితే పరిస్థితి ఎలా ఉండేది? అది జనాలు తెలుసుకుంటారు నిస్సందేహంగా. థ్యాంక్ యూ సార్.